ఆ బొమ్మని నాకు చూపవా తల్లి? తల్లి అలా అడగావేమిటి? చింతామణి తన పుస్తకాల్లోంచి ఒక పుస్తకం తీసి దానిలోంచి ఆ బొమ్మ తీసి అందించింది. ఆ చిత్రాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది మంజుల. కొంతసేపు దానిని చూస్తూ రెప్పవాల్చకుండా ఉండిపోయింది. కుంచె నుంచి కళతో పాటు జీవం కూడా జాలువారినట్లుందా చిత్రంలో? ఎంత సమర్థుడైన చిత్రకారుడు కూడా సాధించలేనిదని. ఆనందుడి సౌందర్యమంతా ఎంతో సహజంగా అచ్చుగుద్దినట్లే ఉందా బొమ్మలో. నూనూగు మీసాలు, కళ్ళు, ముక్కు, నోరు, విశాలమైన నుదురు, రాజా టీవీ ఉట్టిపడుతున్నట్లు ఆ చిత్రం ముమ్మూర్తుల ఆనందుడే. తన కుమార్తెనా అంత కళా నైపుణ్యంతో ఆ చిత్రాన్ని రచించినది? మంజులకి ఆనందం కలిగింది, ఆశ్చర్యము కలిగింది. ఆ ఘనత ఎవరిది? నేర్పిన గురువుదా, నేర్చుకున్న శిష్యురాలిదా నిర్ణయించలేకపోయింది. అంతలో చెప్పినట్టు వినకపోయాడంటే ఈ బావ బొమ్మకి ఒక తోక తగిలించి జంతు ప్రదర్శనశాలలో పెట్టిస్తాను అంది చింతామణి కొంటెగాను కొంచెం కోపం నటిస్తూను. బావని కోతిని చేయగలవా? నవ్వింది మంజుల. శోభ నవ్వుతూనే చింతామణి తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు అంది. నా పేరు వట్టి చింతామణి కాదు, అపూర్వ చింతామణి. ఇది గురువుగారి ఆజ్ఞ, మీరరానిది చింతామణి మందలించింది. అవునమ్మా, మీరరానిదే. నీకు ప్రాణదానం చేసి మగధరాజ్యాన్ని నిలబెట్టిన మహాత్ములు వారు. నాకు కడుపు చిచ్చు కలగకుండా కాపాడిన కరుణామయులు. వారి యందు నువ్వు ఎప్పటికీ గురుభావం కలిగి ఉండవలసిందే అంది మంజుల కుమార్తెను బలపరుస్తూ. వాళ్ళు సుఖంగా ఉన్నారు, అందుచేత కాలం ఇట్టే గడిచిపోయినట్లనిపించింది. కష్టాల్లో క్షణమొక యుగంగా, సుఖాల్లో యుగమొక క్షణంగా గడిచినట్లనిపించడం కాలం గొప్పతనము, లక్షణము. నిజానికి దాని వేగం ఎప్పుడూ ఒకటే. కీర్తికాముడు ప్రార్థన మీద బాలమహర్షి కుండిన నగరంలో 3 సంవత్సరాల పాటు ప్రశాంతంగా గడిపాడు. అక్కడి ప్రతివారికి అతను దేవుడే, గురువే, మహామాన్వితుడే. ఆ రాజ్యంలో అతని మాట వేదవాక్కు, శిలాక్షరము. రాజదంపతులతని మీద విశ్వాసము, భక్తి రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అతను తమ నగరంలో ఉంటే చాలు, తమకు ఎటువంటి కష్టాలు కలగవని ప్రజలు కూడా నమ్మకం ఏర్పడిపోయింది. ఈ 3 సంవత్సరాలలోనూ రాజదంపతులు తీరికైనప్పుడు ప్రశాంత భవనానికి వెళ్ళి బాలమహర్షి దర్శించి ఇష్టాగోష్ఠి సులుపుతుండేవారు.